ఎందుకు కొడుతున్నారు నన్ను? ఏం చేశాను నేను? మా ఇంట్లో దూరుతావా నువ్వు? ఏమంటే యాక్చువల్లీ మీకోసం రాదండి, వేరే ఇల్లు అనుకోని పొరపాటు మీ ఇంటికి వచ్చాను. ఎప్పుడైనా ఇలా కట్టేసి ఎవరినైనా కొట్టావా? ఎప్పుడైనా ఇలా కట్టేసి ఎవరినైనా కొట్టావా? మేడం మీకు అంతగా నేను తప్పు చేశాను అనిపిస్తే నన్ను లేడీస్ జైలు వేసేసి పోలీసులందరూ నిలిపోమనండి. అక్కడ కూడా నీ కంఫర్ట్, అక్కడ కూడా నీ కంఫర్ట్. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. నిన్ను ఎవ్వరు కాపాడలేరు, నేను చూసుకుంటా. ఎవరు కాపాడలేరా అంటే నేను చాలా మంచివాడిని నమ్మేది నా ఇద్దరు మరదలే. మేడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం, నాకు ఇద్దరు మరదలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు నా గురించి చెప్తారు, అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఓకే పిలు. అమ్మా, ఈ టైంలోనే ఉపయోగపడాలి దేవుడా. మరదల్ సుధీర్ మదర్స్ వచ్చారు. మరదలు సేరి ఏ మా బావ ఏం తప్పు చేశాడు? ఎందుకు కట్టేశావు? హలో, మీ బావ మా ఇంట్లో దూరాడు. చిచ్చి, దాని ఇంట్లో కూడా దూరుతావు గానీ మా ఇంట్లో దూరవా? కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఒక్క నిమిషం. నేను ఉన్నాను కదా, నేను తీసుకుంటా. అరే, మీరు ఇప్పాల్సింది కట్లు మాత్రమే. మీరు కెమెరా కవర్ చేసి మీ బావ భాషా సినిమాలో రజనీకాంత్ లాగా త్యాగం చేసి కొట్టించుకోవట్లేదు, మా ఇంట్లో ఆగం చేసి కొట్టించుకుంటున్నాడు. సో ఇప్పుడు మా బావను వదిలేయను అంటావు, అంతేనా? వదిలేను. మరి ఏం చేస్తే వదిలేస్తావు? ఒక నలుగురితో. నాకు ఓకే. నలుగురితో అది కాదు. మంచి ఆటగాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నేను మంచోడు అని చెప్పేవాళ్ళు ఎవరన్నా? నా ఫ్రెండ్స్ ఒక 4 అమ్మాయిలు ఉన్నారు బావా. బాగుంటారా? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది బావా. ఓకే. ఒకసారి వాళ్ళని ట్రై చేస్తాను. వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ టు ఫ్యామిలీ స్టార్. హలో, నలుగురు అడిగారు కదా నేను మంచోడని చెప్పడానికి, ఇగో వచ్చారు చూడండి. చూద్దాం, ఆగు. మీరు ఏదో ఒకటి చేసి మా బావ మంచోడు అని చెప్తే ఆవిడ కొట్టడం ఆపుతుంది. మీరు చేయాల్సిన అవసరం లేదమ్మా, గ్యాప్ ఇస్తే ఆయనే. సుధీర్, ఏంటి మొక్క వాళ్ళ పచ్చడి అయిపోయింది, అంతలా కొట్టారా వీళ్ళు? అసలు మొహమే కొట్టలేదండి, మీరే పరువు మీద కొట్టారు. ఓకే. మీరేంటండి ఎండలో నడుచుకుంటూ వచ్చారా? లేదండి, ఎందుకు? మీరు ఇంత హాట్ గా ఉన్నారేంటి? మేము ఆధార్ నుంచి ఎండలో నడుచుకుంటూ వచ్చాము. అదే మీరు కొంచెం ట్యాన్ అయ్యారు. ఏమండి మీరు వాషింగ్ మెషినా? దీనికండి ఇందాక నుంచి నా గుండెలు ఎందుకంటే అలా పిండేస్తున్నా. వాషింగ్ మిషన్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇలా కొడుతున్నారండి, నన్ను విడిపించి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. మొన్న కుక్క పిల్లని తీసుకొస్తా అంటే మా అమ్మతో చెప్పుతో కొడతా ఉంది. మిమ్మల్ని తీసుకొస్తా అంటే కుక్క కన్నా నాకు తెలుసు ఫస్ట్ నుంచే అమ్మాయిలు నమ్మకూడదు, చాలా డేంజర్ అని చెప్పాను. మీరు కాదు, మై సిస్టర్ విల్ హెల్ప్. సిస్టర్ ఎవరు నువ్వు అదేంటి బ్రో అని చెప్పానంట? బ్రదర్ సిస్టర్ ఇలాంటి వాటిలో దొరికితే బ్రోలు గీలు అనరు. పక్కకి వెళ్ళండి. ఎవరు సుధీర్ మంచోడా? ఓకే పర్లేదా? నాకెందుకు 4 అమ్మాయిలు కదా గానీ 40 అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తాడు. నేను నమ్మను. నువ్వు అమ్మాయిలు చెప్తే నమ్మవు, ఓకే ఫైన్. బట్ బావ కన్నా అందంగా ఉండే అబ్బాయిలు తీసుకొచ్చి చెప్పిస్తే yes my darlings, hi. హాయ్ బా. కాదు అబ్బాయిలు అనుకున్నా సారీ. మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇప్పుడు వాళ్ళు చెప్తారు చూడండి. వాళ్ళని పట్టుకొని కొడుతుంది, అడుగు ఎందుకు? నిన్ను పట్టుకుని కొడుతుందా? ఎందుకు? నా ఇంట్లో దూరాడు. ఎంత ధైర్యం రా! అమ్మాయిలంటే ఆడబొమ్మలు అనుకుంటున్నావా? మా చెల్లి ఇంట్లో దూరుతావా? ఆవిడ నీ చెల్లా? మానస్ అడుగు, దూరాల్సిన ఇంట్లో దూరకుండా అక్కడెందుకు దూరాడు అడుగు. చెప్పు, టైం పడుతుందని చెప్పు. ఏమండి నన్ను కొడుతుంటే ఎంత లేట్ ఎందుకు వచ్చారు మీరు? అన్నా ఇక్కడ పెళ్లి చూపులు అన్నారు, కోట్ వేసుకొచ్చేవరకు లేట్ అయిందా? నాకు ఇక్కడ కోటింగ్ పడుతుంటే కోట్ వేసుకొని రావడానికి లేట్ అయిందా?
లేట్గా వస్తే వచ్చారు కానీ కొంచెం మన గురించి మంచోడని చెప్పి. అన్న నేను రైతున్నా అన్న, కలుపు మొక్కను పంట అని చెప్పలేను కదా అన్న. నువ్వు కలుపు మొక్క, ఆయన పురుగు. పురుగు కదమ్మా, చీడ పురుగాడు. ఇది ఒకసారి ఏరా. అరే దూరితే దూరేవు, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ పవిత్ర ఇంటి దూరాలా, ఆ పవిత్ర ఇంటి దూరాలా. హలో, అపవిత్ర కాదు, ఆ పవిత్ర. నేను కూడా ఆ పవిత్ర అన్న, నువ్వు అపవిత్రంగా అర్థం చేసుకున్నావు. ఇగో ఆవిడొచ్చా డార్లింగ్, చెప్పు మన మంచోడు అని చెప్పి. మా వాడు ఎంత మంచోడో తెలుసా? విను, అది సూపర్ అమ్మాయిలే కాదు, సూపర్ మార్కెట్ అమ్మాయిలు కూడా వదలడు మనోడు. సూపర్ మార్కెట్ అమ్మాయిలు కూడా వదలడు మనోడు. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? నా గురించి చెప్పాలంటే కలిసి పని చేసిన ఈడే కరెక్ట్ గా చెప్తాడు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారా? చెప్పరా మన గురించి. బేసిక్ గా నీ గురించి అందరూ బ్యాడ్ చెప్తున్నారని ఫస్ట్ టైం ఒక ఆంటీ దగ్గర పాజిటివ్ గా చెప్పాను. ఏమేం చేసిన పాప మురిగిపోద్దా, కొట్టేసి ఇగ్నిపోయినాయి. అలా అంటావేంట్రా నువ్వు? నా గురించి నీకు తెలుసుగా, దగ్గర నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నువ్వు మంచోడు కాదు. అందరి ముందు పరుగు మంచోడు కాదు అని చెప్తున్నారు కదా, ఇంకెవరైనా మంచోళ్ళ గురించి చెప్పొచ్చు కదా. మంచు మోహన్ బాబు గారు, మంచు లక్ష్మీ ప్రసన్న గారు, మంచు విష్ణు గారు. ఇది ఉంచుతా తీసేయండి. మొన్న వీరమచన్ రామకృష్ణ గారు నైట్ కనిపించి నాకు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? గుడ్ నైట్ అన్నారు. మన టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు ఎర్లీ మార్నింగ్ ఏం చెప్పారు సార్? గుడ్ మార్నింగ్. లేదు, శుభోదయం అన్నారు. సరే గాని అక్కడ నుంచి వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా అది ఎలాగో ఎవరు నమ్మట్లేదు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. వాళ్ళు చెప్తే ఎవరాళ్ళు? బావ బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా నా గురించి మంచిగా చెప్తారు. వాళ్ళు వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఎన్ని రోజులైందా నిన్ను చూసి అసలు. యాక్చువల్లీ ఎంత మంది మిస్ అవుతున్నారు తెలుసా? మేం మిస్ అవుతున్నాం, ఆడియన్స్ మిస్ అవుతున్నారు. అంటే ఈసారి మిస్ కాకుండా స్క్రీన్ సైజ్ కొంచెం పెంచాను, ఇంకొంచెం భారీగా కనపడడానికి. అంతే. సరే కనబడతాం, మళ్ళీ మాకు ఉంటదిగా. ఏంటి నన్ను కట్టేసి కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? దొరికానని కట్టేసి కొడుతున్నారు. ఏమైనా మాట్లాడమని చెప్పంటే ఇప్పుడు దాకా ఇంతకీ ఎందుకు దూరేవా? ఆర్టిస్టులు అంటే జనాల్లోకి వెళ్ళాలని. ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళకూడదు. ఏమండి దీపిక పులి గారు, మీరైనా చెప్పండి. పులి కాదు కదా, పిల్లి కదా. మీ పేరులోకి రాగానే పిల్లి కూడా పులి అయిపోయింది. ఇలాగే చెప్పి మా ఇంట్లోకి వచ్చాడు. అసలే నువ్వు ఇంత మెల్లగా ఇంత కొంచెం కొడితే తీరమ్మా అది. ఏమయ్యా? ఏమయ్యా? ఆగవయ్యా? దీపిక గారు ఇలాగే కొడతారు. తగిలిందా? ఎవరు మాట్లాడుతూ మాతో కాసేపు. Breathe in, breathe out. The weather is cool and the end is Monday. బాగా కొట్టేసినట్టున్నారు. వాటర్ గానీ సోడా గానీ తీసుకుంటారా? మీ నెంబర్ తీసుకుంటా. ఇలాంటి వాటితో కొడితే కుదరదు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసావా? కొరడాకి మేకులుంటాయి. కొమరం భీముడు. ఏమ్మా నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు. నాకు అసలు ఎంటర్టైన్మెంటే లేదు, బోర్ కొడుతుంది. అందుకు వచ్చిందా? ఎంటర్టైన్మెంట్ లేదంట. కొంచెం మాట్లాడేచొద్దున్నాను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాట్లాడుతూ ఉండు, మర్చిపోతావు. ఓకే. లేదా అస్మాన్ గుర్తు. అని ఇప్పుడు వరకు అసలు ఎంటర్టైన్మెంటే లేదు. ఇప్పుడే ఇస్తాడు స్పెషల్ గా. ఏమండి ఎపిసోడ్ లేళ్ళు కూడా ఉన్నారు, అందుకే కుదరట్లేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాగా. ఎలా ఇస్తావు? మా వాళ్ళు వచ్చారు కదా. ఏంది ఈ ఎపిసోడ్ కూడా అలా ఇస్తారు? నువ్వు ఎప్పుడు ఇస్తావు? నువ్వు పెట్టింది ఎందుకు యాంకర్ గా? మనం ఇచ్చేది వేరుంటది, కంగారు పడద్దు. అదే కెమెరా వెనకుంటది, కెమెరా వెనకుంటది. నువ్వు ఇచ్చేటి అన్ని ఏదో రోజు దొరుకుతావు, అప్పుడు ఉంటుంది నీకు. నమస్కారం. మీరు దొరకర్లేండి. ఆవిడ ఫస్ట్ ఆ చేతిలో తీసుకోండి. ఎందుకు? ఆవిడ అక్కడ కొడేస్తున్నారు ఇందా నుంచి.
మా చెమటలు వస్తున్నా చూడు ఏసీ ఫ్లోర్ లో, కొంచెం దూరంగా ఉండు నువ్వు. మా వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవాళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇగో నేనున్నాను ఈ రోజు. అదే అన్నున్నాడు, ఏం చేస్తావు? రూపాయి లాభం లేదు, నువ్వు ఎందుకున్నావు? అన్నున్నాడు. ఆగకు నువ్వు. ఏంటి? ఆగకు. ఆగవయ్యా. నేను చూసుకుంటా. అయ్యో, కొడతాను, తిట్టింది కొడతాను. నేను నీ వెనకాల ఉన్నాను. అన్నున్నాడు. నేను నీ వెనకాల ఉన్నాను. నువ్వేంటి నువ్వు వెనకున్నాను, ముందు నుంచి అడుగు. ఏంటి 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 ఓ చూసేస్తున్నా. ఏయ్, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అన్నకి ఎవరు లేరు అనుకుంటున్నారా? అన్నకి చాలా మంది ఉన్నారు. అన్నకి చాలా మంది ఉన్నారు అంటున్నారంటే, అన్నకి చాలా మంది ఉన్నారు అంటున్నారంటే ఆవిడ తెలుసు. మీరేంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయా? ఆ. ఈయనకి మాత్రం ఎక్కడ పెట్టిన అమ్మాయిలే, ఎక్కడ పెట్టిన అమ్మాయిలే. అన్నున్నాడు వచ్చాడంటే ఇవాళ మాకు మామూలు ఉండదు. బావా బావా ఏ జరుగు ఏ పక్క బావా. పక్క హాయ్ బావా. ఏదేమైనా సరే ఈ దేవుడు రోజు ఉన్నాడు. నిజంగా ఫ్యామిలీ స్టార్స్ టైటిల్ అందుకే ఫ్యామిలీస్. అంటే మా సుధీర్ ఏ షూటింగ్ కి ఎలా వెళ్ళినా పర్లేదు కానీ ఫ్యామిలీ స్టార్స్ అంటే ముందు రోజు రాత్రి నుంచి ప్రిపేర్ అవుతుంటే ఏంటో అనుకున్నాను నేను. ఎందుకు ఇంత కలర్ఫుల్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది మీ show. మాకు ఈ బావే కావాలి, మాకు ఈ బావే కావాలి. ఈ బావనా బావమ్మ, మీ బావ దగ్గర మీరు వెళ్ళండి. మొత్తం సినిమాలో బెస్ట్ డైలాగ్ రైట్, మొత్తం సినిమాలో బెస్ట్ డైలాగ్ రైట్. మా బావలు ఇద్దరూ కలిసి ఫ్యామిలీ స్టార్స్ కి వెల్కమ్ చెప్తే ఒకసారి ఎలా ఉంటుంది? ఇద్దరం కలిపి వెల్కమ్ చెప్తాం. ఫస్ట్ మీకు బాయ్ చెప్పాలరా, మీరు వెళ్ళి కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. బా ఒక్క మాట చెప్పాలి, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఈ ఫ్రేమ్ లో ఇలా చూస్తుంటే అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా. వెరీ 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 నైస్ టు సీ ప్రదీప్ అండ్ దీపిక ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఆన్ స్మాల్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. దీపిక లేడీస్ ని సపోర్ట్ చేస్తుంది లేదు, కాబట్టి హలో ఆగు. డార్లింగ్ మనకి మన సెట్ లో కొత్త బావ వచ్చాడు. పాత బావకి బాయ్ చెప్పేద్దాం. అదే బెటర్, అందరు అబ్బాయిలే అటే వెళ్ళొచ్చు. బావా నువ్వు వచ్చేసి మనంతా ప్యాకప్ తర్వాత. ప్యాకప్ తర్వాత ఏంటి? ప్యాకప్ తర్వాత ప్లీజ్ రా, అరే నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తా. ఎందుకు? ఆ కొరడా విత్ మే. అన్నతో మాట్లాడాలంటే ముందు నాతో మాట్లాడాలి. అది ముందు అన్నతో మాట్లాడు, అప్పుడు నాతో ఒక మాట్లాడు. నిమిషం. ఎందుకు మెల్ల కొడుతున్నావు? గట్టి కొట్టాలి కదా. ఓ మై గాడ్, ప్లీజ్ గివ్ మీ వన్ గాడ్, ప్లీజ్ గివ్ మీ వన్ గాడ్. దగ్గరుండి మరీ కొట్టేస్తున్నావేంటే బాబు? నాకు కొడతారని తెలుసు కానీ పిచ్చగొట్టుడు కొడతారని తెలియదు. Okay, once again, everybody, welcome to Family Star.